శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 4, 2026. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తిథి పాడ్యమి, మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు, ఉపరి విదియ, వారం ఆదివారం, నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకు, ఉపరి పుష్యమి, యోగం వైధృతి, రాత్రి 1 గంట 47 నిమిషాల వరకు, ఉపరి విష్కుంభ, కరణం కౌలువ, మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు, తైతుల, రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు, ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం నుండి 2 గంటల 28 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 35 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 24 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 36 నిమిషాల వరకు. ప్రయాణశూలం పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 51 నిమిషాల వరకు. సంగమకాలం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 19 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 19 నిమిషాల నుండి 3 గంటల 34 నిమిషాల వరకు. ఆబ్దిక తిథి పుష్య బహుళ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 48 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 22 నిమిషాల నుండి 11 గంటల 47 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 47 నిమిషాల నుండి 12 గంటల 38 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటల 47 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు. సూర్యరాశి ధనుస్సు, చంద్రరాశి మిథునం మరియు కర్కాటకం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. వృషభ రాశి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిథున రాశి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు.
దీర్ఘకాలిక రుణాల నుండి ఊరట పొందుతారు. కర్కాటక రాశి ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అకారణంగా ఇతరులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. సింహరాశి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కన్యా రాశి వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు సాగాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. వ్యాపారపరంగా స్వల్ప ధన నష్ట సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావాల్సి వస్తుంది. తులారాశి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. ధనుస్సు రాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలిచివేస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. మకర రాశి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారపరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కుంభరాశి కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవటం మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. మీనరాశి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.